అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఏదైతే ఇటీవల అదానీ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అన్ని వేళ్లు చూపించడం జరుగుతోంది. దాదాపుగా 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ముడుపులు చెల్లించారని చెప్పేసి అమెరికాకి చెందిన ఫోరెన్సిక్ సంస్థ నిజాలైతే వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా గతంలో ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు తనకు పూర్తిగా సంబంధం లేదంటూ, తన సంతకం లేకుండానే మంత్రి మండలంలో ఆమోదం చేయించారంటూ చెప్పారు. దీంట్లో వాస్తవాలు ఏం జరిగాయి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే మా వెంకట్. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కాము ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అదానీ గారికి ఈ యొక్క అవినీతి సొమ్ము చెల్లించారు, ముడుపులు చెల్లి అని చెప్పేసి వాస్తవాలు బయటకు వచ్చాయి. అసలుకి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక పక్క అసలుకి అర్ధరాత్రి 1 గంటప్పుడు లేపి నన్ను ఆ యొక్క దస్తనపై సంతకం చేయమన్నారు. నేను ఎటువైపు నుంచి వస్తుందని చెప్పి చేయలేదు అని చెప్పేసి ఆయన అయితే వాస్తవాలు చెప్పారు. అసలు ఒక విద్యుత్ శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా చేయడం, మంత్రి మండలిలో ఆమోదం పొందడం, ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏ విధంగా నడిపారు, ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీని గురించి మీరే ఉంటారు? నువ్వే చెప్పావు దాంట్లో చిన్న ఉదాహరణ అని. వాస్తవం కూడా అంతే కదా. ఆయనతో పాటు పనిచేసిన మంత్రులు అందరూ కూడా ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించి సమీక్ష జరిపి వివరాలు తెలుసుకొని సంతకం పెట్టాడో మనస్ఫూర్తిగా చెప్పమనండి. ఒక్క మంత్రి కూడా చెప్పలేడు. ఆయన చెప్పాడు ఒక పెద్ద మంత్రి, అన్నిటికీ సంబంధించిన మంత్రే ఇవన్నీ చేశాడు అని చెప్పని. ఆయన దగ్గర బంధువు కాబట్టి అర్ధరాత్రి పూట నిద్రలేపి చెప్పారు. మిగిలిన వాళ్ళకి అవకాశం కూడా లేదు కదా. సంతకం పెట్టమంటే పెట్టారు, లేదంటే వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న ఒక మాజీ మంత్రి గారు చెప్తున్నారు కదా దీని గురించి. పేపర్ ముందు తీసుకొని 2014 నుంచి 2019కి ఏం జరిగినాయి, 2019 నుంచి 2024కి ఏం జరిగినాయి, మేము ఇంత పారదర్శకంగా చేసాము, వాళ్ళు 4 రూపాయలు చిల్లర కొన్నారు, 5 రూపాయలు చిల్లర కొన్నారు, మేము మాత్రం 2 రూపాయలు 40 పైసలకే కొన్నాం, ఇది ఎక్కువ ఇది తక్కువ. మరి 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా మీరు? ఎక్కువ పెట్టుకుంటే దాని మీద ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈయన స్వయంగా చెబుతున్నాడు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అర్ధరాత్రి పూట మాకు వచ్చారు, సంతకం పెట్టమన్నారు. అప్పటి శ్రీకాంత్ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చెప్తే నేను పెట్టలేదు, ఎట్లా ఉంటుందో అని చెప్పిన అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి తెల్లారేపాటికి నాతో సంబంధం లేకుండా వాళ్ళే అన్నీ చేసుకున్నారు అని చెప్పారు. అసలు మీరు ఇంకోటి గమనించండి, ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా మీరు ఆయన ఎమ్మట శాఖ మంత్రులు ఉన్నారా ఎప్పుడన్నా? ఒకసారి గమనించుకోండి, లేరు కదా. అంటే అక్కడే వాళ్ళ స్థితి అర్థమైపోతూ ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు కుర్చీలో కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడో అందరికీ తెలుసు, నారాయణ స్వామి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడే వాస్తవాలు. ప్రచార పరంగా చూసుకున్నా కూడా ఎర్రగొండపాలెంలో ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా అతను చెప్పుకోవడానికి పనికొచ్చినాయి తప్ప చేతల్లో ఎక్కడ చూపించలేదు. ఇక్కడ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఏందయ్యా అంటే అదానికి సంబంధించి 3 పర్యాయాలు ఇక్కడికి వచ్చాడని చెప్పని చాలా స్పష్టంగా మనతో సంబంధం లేకుండా మన మధ్య లేనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా పోలీసులు మరి వాళ్ళు ఎలా విచారణ చేసేది ఇప్పుడు కూడా మనకు అర్థం కాని విషయం. అంటే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే ఎలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చూపించారు. వాళ్ళది కాదు ఇది, వాళ్ళ దేశంలో జరగలేదు. కానీ వాళ్ళ దేశంలో అంటే ఈ షేర్లకు సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా మనకి, NSE BSE లాగా. అక్కడ ఉన్న దాంట్లో ఒక కంపెనీ లిస్ట్ అయ్యి ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈరోజు దాన్ని బయట తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలు మునిగిపోయారు ఆలోచించి ఒకసారి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మునిగిపోయారు జనాలు. అంటే ఇలాంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందంలో సౌరశక్తికి ఎంత, ఇంధన శక్తి ద్వారా ఇంధన విద్యుత్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకున్నారు కదా ఆ రోజు. మరి నీటి ద్వారా ఎంత విద్యుత్ వస్తుంది ఏంటనేది దానికి తగ్గట్టుగా విడిపోయిన రాష్ట్రానికి, ఆ రోజు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేకుండా ఉండటం కోసం అందుబాటులో ఉన్న విద్యుత్ అంతా ఆ రోజు తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా వరుసనే తగ్గించుకుంటూ వస్తూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని PPLలో ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఈ రద్దు అన్నారు.
రివర్స్ టెండరింగ్ అన్నారు. సకల శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, 19 రూపాయలు పైన పెట్టి కొంటున్నా కూడా మనకు విద్యుత్ దొరకట్లేదు అని చెప్పని ఆయన నోటితో ఆయన చెప్పాడు కదా. అంటే మీకంతా ఇప్పుడు పోలీసులు పట్టుకొని విచారిస్తుంటే గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు, రేపొద్దున కూడా అట్లని చెబుతారు. ఏదైనా విషయాలు అడిగితే ఆ రోజు అన్నారు అంటే గుర్తులేదు అంటారు. సహజం అనమాట. వాళ్ళు సహజసిద్ధంగా అందరికీ అదే విధమైనటువంటి తర్ఫీదు ఇచ్చి పంపిస్తున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. నిన్న ఆయన మాట్లాడినప్పుడు అది నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత వివరంగా ఇన్ని వివరాలు మీ దగ్గర ఉన్నప్పుడు, రాష్ట్రానికి ఇంత నష్టం చంద్రబాబు నాయుడు గారు చేశారని మీరు భావించినప్పుడు మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? మీరు అన్న ఆధారాలు చూపిస్తున్నారు కదా, పై సంతకాలు దొరికినాయి మరి, స్పష్టంగా ఉన్నాయి కదా ఒప్పందాలు, మరి దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ₹1.99 దొరికేదాన్ని మీరు ₹2.40 అంటే 41 పైసా అదనంగా చెల్లిస్తున్నారు. 41 పైసా అదనంగా చెల్లిస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారంటే చాలామంది ఇక్కడికి వచ్చేదాన్ని నల్లధనం ఇచ్చారేమో అనుకుంటున్నారు. కాదు, ఇవన్నీ విదేశాల్లో సర్దుతారు వాళ్ళు, విదేశీ కంపెనీలు కాబట్టి విదేశాల్లో సర్దుతారు. అప్పుడు ఏంటంటే విహారయాత్రకు వెళ్ళినప్పుడు దాన్ని సర్దుకోవచ్చు. లేదంటే విజయ్ మాల్యా లాగానో, నీరవ్ మోడీ లాగానో, ఇంకోళ్ళలాగానో, లలిత్ మోడీ లాగానో పారిపోతే విదేశాల్లో ఆ రోజు వాళ్ళు ఉండటానికి అవి పనికి వస్తాయి అనమాట. అప్పుడు దాచుకోవడానికి ఎప్పటి నుంచే ప్రణాళిక అనమాట అవన్నీ. అట్లా ఇలాంటి ఒప్పందాలు జరిగినప్పుడు ఈ విధంగా వాళ్ళకి అందుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటే అబ్బా అంత డబ్బులు ఎలా తీసుకొచ్చారు, అన్ని వేల కోట్ల రూపాయలు, మరి అయిన గనక అంటే బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగితే తెలీదా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. దానికి ఇదే ఇది గమనించుకోవాలి. ఎక్కడ పెట్టుబడులు అక్కడే ఉంటారు, ఎక్కడ పెట్టుబడులు అక్కడే, ఎక్కడ ముట్టాల్సిన అక్కడే ముట్ట చెప్తూ ఉంటారు వాళ్ళు ఇవన్నీ కూడా. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు అనుకోండి, ప్రభుత్వాలతో పని లేదు. అక్కడ మోడీ గారు ఉన్నా ఒకటే, రాహుల్ గాంధీ గారు ఉన్నా ఒకటే, లేకపోతే సోనియా గాంధీ ఉన్నా ఒకటే. వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఒప్పుకుంటారు వాళ్ళ దానికి, కొంతమంది ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు వాళ్ళు చేయరు, ఒప్పుకుంటే చేస్తారు. వాళ్ళ ఒప్పందాలు కుదిరినాయి అంటే విజయ్ మాల్యాతో ఒప్పందాలు కుదిరినాయి అన్నా, లేకపోతే ఇప్పుడు ఈయనతోటి ఒప్పందాలు కుదిరినాయి అన్నా, ఇంకోటితో ఒప్పందాలు కుదిరినాయి అన్నా, అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, రాష్ట్ర అవసరాలకి వాళ్ళకి ఉపయోగపడే తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఇట్లా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఒకటి. అట్లాగే వ్యాపార దృష్ట్యా చేశారనుకోండి, నిస్సందేహంగా వాళ్ళు ఆశ చూపుతారు, వీళ్ళు కూడా ఆశపడతారు. ఎక్కువ తక్కువ అనేది తీసి పక్కన పడేస్తే జరిగే పరిణామాలన్నీ అంతే. ఈరోజు ఇప్పుడు జరుగుతుంది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అంది వచ్చిన అవకాశం. దీన్ని అందిపుచ్చుకోండి. మీకు అయాచితంగా దొరికింది ఇది, అందిపుచ్చుకోండి. గతంలో చెప్పారు కదా పయ్యావుల కేశవ్ గారు, 25 సంవత్సరాలకి ఎంత నష్టపోతున్నాం అనే దాని మీద, దీని మీదే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు తగు చర్యలు తీసుకోండి. సాక్ష్యాధారాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మంచి అవకాశం ఇది. సార్ ఇంకోటి ఏంటంటే, దాదాపుగా ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు పై సంబంధించి ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నారో విద్యుత్ సంబంధించి, దీనికి ఏదైతే నిర్వహించాలనుకున్నప్పుడు సంబంధిత శాఖ అధికారులతోనూ, ఐఏఎస్లతోనూ, సంబంధిత శాఖ మంత్రివర్లతోనూ ఇదంతా చర్చలు నిర్వహించి చేయాలంట. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఏమీ చేయలేదని చెప్పేసి ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. దానితో పాటుగా ఇప్పుడు ఇంత పెద్ద వివాదం బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినహాయించి ఎవరు కూడా మాట్లాడలేదు. దీనికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి తెలియదు, వాళ్ళ దాంట్లో ఉండరు, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం వరకే వాళ్ళకి బాధ్యత. మిగిలిన విషయాలు వాళ్ళకేం తెలియదు కదా. గనుల వెంకటరెడ్డి చెప్పాడు కదా, నాకేం తెలుసు అండి, అక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాను నేను, నాకేం తెలుసు, మొత్తం వాళ్ళదే కదా అని చెప్పారని చెప్పి అంటున్నారు కదా. అట్లానే మిగిలిన పరిస్థితి కూడా. అంటే తప్పించుకోవాలని చెబుతున్నట్టు కూడా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాటా వాళ్ళకి అంతే, దాన్ని తప్పించుకోవడానికి ఉంటుంది. నిజంగానే పెట్టించుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలియదని మనం భావించాలి. ఎక్కువ మందికి తెలియదు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైనా ఇచ్చినా కూడా ఎక్కువ మందికి తెలియదు. అది ఏంటి, ఏం కూలంకుషంగా చర్చించి అది వివరాలు తెలుసుకొని రేపు పొద్దున శాసనసభలో మాట్లాడాలా, లేకపోతే బహిరంగ సభల్లో మాట్లాడాలా, మాకు వివరాలు చెప్పండి అని అడిగే ధైర్యం కూడా లేదు కదా వీళ్ళకి. ఆ నాయకులు ఎవరున్నారు చెప్పండి, వాళ్ళు లేరు కదా. ఒకవేళ ఏదైనా శాసనసభలో మాట్లాడాలంటే వాళ్ళు ఇచ్చిన కాగితాన్ని ప్రకారం బట్టి వెళ్ళినా చెప్పాలా, లేకపోతే ఆ కాగితం చూసుకొని అయినా చెప్పాలి కదా. అదే కదా ఇప్పటివరకు జరుగుతుంది. ఈ ప్రభుత్వం మారేంత వరకు కూడా, జూన్ 12 వరకు కూడా ఎక్కడైనా స్క్రిప్టెడ్ అంటారు అంతే. కాబట్టి దాన్ని ఎక్కువ మనం ఆశించబడకూడదు. వాళ్ళు అలానే చేశారు, అందుకే వాళ్ళని ఇంటికి పంపించారు. వీళ్ళు అలా చేయకుండా ఉండాలి.
ఎందుకంటే గతంలో జరిగిన గుణపాఠాలని తెలుసుకోవాలి వీళ్ళు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నాను. చేస్తే వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఓకే, ఖచ్చితంగా సార్. మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూటమి ప్రభుత్వం కూడా సమగ్ర విచారణ జరిపించి బాధ్యుల మీద కఠిన శిక్షలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.